శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు వాస్తవం అనే భాగంగా అనే కథలు మీకు తీసుకొస్తున్నాను. ఇప్పటికే 2 కథలు తెచ్చాను. ఈ 3వ కథలో భాగంగా ఈరోజు కందాయపాలెంలో 2025 సంవత్సరం కందాయ ఫలాలు అనేటువంటి టాపిక్ని మీకు తీసుకొచ్చిన కథలో చెప్పాను. కానీ కందాయ ఫలాల్లో మీరు రాశి ఫలాల ఆదాయము, ఇది అవమానము, గౌరవం అనేటువంటి చూసి భయపడాల్సిన ఈ కందాయ ఫలాలు అనేటువంటి కీలకం. కందాయ ఫలాలు కానీ బాగుంటే ఏ దోషాలు ఉన్నా మీరు రెమెడీ కావచ్చు. అయితే కందాయ ఫలాల్లో 15 నక్షత్రాలకు బాగుంది. ఏ చీపు చింత లేదు. ఆదాయం తగ్గినా ఏం చేసినా వాళ్ళు చేసే పనిలో సంతోషం అనిపిస్తారు, ఆరాంగా బతుకుతారు 15 నక్షత్రాల వాళ్ళు. అయితే మిగిలిన 12 నక్షత్రాలు, 27 నక్షత్రాలు, మిగిలిన 12 నక్షత్రాలు కొద్దిగా మనోవేదని అదనిది అంటే అందుకని కందాయ ఫలాల ఫలితాలు చూసుకొని ఆ కందాయ ఫలాల ప్రకారము మీరు అరిచేతులు మామూలుగా మీరేం చెప్పచ్చు, అయ్యా రేఖల్లో బాగలేకపోతే కదా నూనెను పోచ్చు. మీకు ఏ గ్రహం బాగపోయిన చేతిలో ఉంటాయి, చేతిలో గ్రహాలు ఉంటాయి కాబట్టి నూనెను కొద్దిగా సూర్యుడికి చూపించి కొద్దిగా రోజు ధ్యానం చేసుకున్న సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఇక్కడ ఉన్న కందాయ ఫలంలో ఉన్నటువంటి 0 ఫలము మనకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, మానసిక వ్యాధిని కలిగించు. అంటే కందాయ ఫలంలో మొదటి 0 మనోవ్యాధి, మొదటి 0 అనారోగ్యము, 2వ 0 మనోవ్యాధి, 3వ 0 నష్టము. అంటే ఈ విధంగా కందాయ ఫలాలు 3 ఉంటాయి. 1వ భాగము, 2వ భాగము, 3వ భాగం. మొదటి భాగంలో 0 ఉంటే మంచిది కాదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. 2వ భాగంలో 0 కానీ ఉంటే మనోవ్యాధి ఉంటుంది, మానసిక వేదన ఉంటుంది. 3వ భాగంలో 0 ఉంటే ఫలితం నిష్ఫలం ఉంటుంది. అలా ఫలితాలు నిష్ఫలం ఉన్నప్పుడు చేతులకి అంటే రేఖలు బాగలేకపోతేనే కాదు, ఈ గ్రహాలు బాగలేకపోయిన నువ్వులని గ్రహాలకి రెమెడీ లాంటిది కాబట్టి కొద్దిగా పూసి సూర్యుడి గడి చూపించి ఆరబెడితే దోషాలు కొద్దిగా తగ్గును. కాబట్టి దేవుడి పడ ఈరోజు అశ్విని నక్షత్రానికి చదువుతా మీరు. అశ్విని నక్షత్రానికి కందాయ ఫలాలు 5, 2, 3 అంటే 5, 2, 3 అంటే బేసి సంఖ్య లాభము, సరి సంఖ్య లాభము అనేటువంటిది వచ్చే ఆదాయం వచ్చే ఖర్చులు సమానము. బేసి సంఖ్య ఎప్పుడు లాభం ఎక్కువ అంటే ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ అని బేసి సంఖ్య ఉంటాయి కందాయ ఫలాల్లో. సరి సంఖ్య ఉంటే ఆదాయము వ్యయము సమానంగా ఉంటాయి, అంటే పెట్టుబడి రూపాయలు పోవచ్చు ఇంకొచ్చు. అశ్విని నక్షత్రానికి కందాయ ఫలం వచ్చేసి 5, 2, 3, భార్నికి 0, 0, 1, కృత్తిక 3, 1, 1, రోహిణి 6, 2, 2, మృగశిర 1, 0, 0, అదేవిధంగా ఆరుద్ర 4, 1, 3, పునరోసు 7, 2, 1, అదేవిధంగా పుష్యమి 2, 0, 4, అదేవిధంగా ఆరుద్ర 5, 1, 2, మగ 0, 2, 0, అదేవిధంగా పుష్యమి 3, 0, 3, ఉత్తర పునరసు పుష్యమి, ఉత్తరాషాఢ 6, 1, 1, మగ పుబ్బ ఉత్తర 6, 1, 1, ఉత్తర హస్త 1, 2, 4, చిత్త 4, 0, 2, స్వాతి 7, 1, 0, స్వాతి విశాఖ 2, 2, 4, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వషాఢ 6, 0, 0, ఉత్తరాషాఢ 1, 1, 3, శ్రవణం 4, 2, 1, ధనిష్ట 7, 1, 4, శతవిషమి 2, 1, 2, పూర్వభద్ర 5, 2, 0, ఉత్తరభద్ర 0, 0, 3, రేవతి 3, 1, 1. ఈ విధంగా కందాయ ఫలాలు 27 నక్షత్రాల ప్రకారం మీ జన్మ నక్షత్రం ప్రకారం కానీ నామ నక్షత్రం ప్రకారం కానీ ఈ కందాయ ఫలాల్లో 15 నక్షత్రాలకి ఫలితం బ్రహ్మాండంగా ఉంది. ఈ మిగిలిన 12 నక్షత్రాల వాళ్ళు కొద్దిగా రెమెడీ చేసుకుంటే ఏ నష్టమో రాదు, ఏ మనోవ్యాధి రాదు, కాబట్టి హ్యాపీగా జరిగిపోదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 27 నక్షత్రాల యొక్క కందాయ ఫలాలు చూడండి, తెలుసుకోండి. ఆదాయం బాగలేదనో, వ్యయం బాగలేదనో, లాభం అదేవిధంగా గౌరవం తక్కువైందనో, మర్యాద అవమానం ఎక్కువైందని బాధపడాల్సిన అవసరమూ లేదు. ఈ యొక్క కందాయ ఫలాల ప్రకారం మంచి ఫలితాలను ఉండే కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ మధ్యలో 0 ఉండేవాళ్ళు, చివరి 0 ఉండేవాళ్ళు, లేదా మొదటి 0 ఉండేవాళ్ళు కొద్దిగా చేతికి నూనె పోసి ఆ సూర్యభగవానికి చూపించి కొద్దిగా ఆరబెట్టుకుని కడుక్కుంటే మీకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 12 నక్షత్రాల్లో చూడండి, 12 నక్షత్రాల్లో భారీ నక్షత్రం కొంచెం మామూలుగా కొద్దిగా రెమెడీ చేసుకోండి. మృగశిర నక్షత్రంలో
రెమెడీ చేసుకోండి. అదేవిధంగా మగ నక్షత్రం వాళ్ళు, అదేవిధంగా పుబ్బ నక్షత్రంలో మనోవ్యాధి ఆదాయం బాగుంది, ఉత్తర నక్షత్రంలో బాగుంది, మిగతా వాళ్ళకి బాగుంది, చిత్త నక్షత్రంలో మనోవ్యాధి మిగతా ఫలాలు బాగానే ఉన్నాయి. అదేవిధంగా స్వాతి నక్షత్రంలో చివరి దశలో చివరి 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే రెమెడీ చేసుకోవడమే, ఇంకేం లేదు. అదేవిధంగా అనురాధ నక్షత్రంలో మధ్యలో సున్నా ఉంది కాబట్టి మనోవ్యాధి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. జ్యేష్ఠ నక్షత్రంలో మొదట్లో సున్నా ఉంది కాబట్టి మొదటి 4 నెలలు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అంటే ఒక్కొక్క ఫలితం 4 నెలలే కాబట్టి ఇబ్బందులే. మూల నక్షత్రం బాగానే ఉంది. పూర్వషాఢ 600 పూర్వషాఢ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పూర్వభద్ర 520 లాస్ట్లో ఫలితం లాస్ట్ 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పూర్వభద్ర ఉత్తరభద్ర వాళ్ళు మొదటి 8 నెలలు కొంచెం జాగ్రత్తగా రెమెడీలు చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా మిగతా నక్షత్రాలందరికీ అశ్విని బాగుంది, కృత్తిక బాగుంది, రోహిణి బాగుంది, ఆరుద్ర బాగుంది, పునరుస్సు బాగుంది, తర్వాత ఆరుద్ర బాగుంది, మగ బాగుంది, అదేవిధంగా ఉత్తర బాగుంది, హస్త బాగుంది. అదేవిధంగా ఏ లోటు లేకుండా ఉండి విశాఖ బాగుంది. అదేవిధంగా మూల బాగుంది, తర్వాత ఉత్తరాషాఢ బాగుంది, అనురాధ శ్రావణం బాగుంది, ధనిష్ట బాగుంది, శ్రావణం ధనిష్ట భాద్రపద బాగుంది, శ్రవణం ధనిష్ట తర్వాత శతభిషం శ్రవణం ధనిష్ట శతభిషం బాగానే ఉంది. పూర్వభద్ర కొంచెం రేవతి బాగానే ఉంది. అదే కదా ఈ శ్రవణం కూడా బాగుంది. శ్రవణం బాగుంది, ధనిష్ట బాగుంది, శతభిషం బాగుంది. కాబట్టి ఈ కందాయ ఫలాల ప్రకారము ఫలితాలు చూసుకొని నేను చెప్పిన ప్రకారం నేను చెప్పింది విని జాగ్రత్తలు పడండి. అదేవిధంగా 15 నక్షత్రాలకు ఏ ఇబ్బంది లేదు, ఆరాంగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు బాగుందని చెప్పి గలిగాలి తిరగకూడదు. 15 ఈ కందాయ ఫలాలకి కీలకం. జ్యోతిష్ మనిషి జీవితానికి 2025 సంవత్సరంలో ఈ కందాయ ఫలాలు కీలకం కాబట్టి ఈ కందాయ ఫలాల ఫలితాలు చూసుకోండి, జాగ్రత్త పడండి. మొదటి 4 నెలలు అంటే 12 నెలలు ఒక్కొక్క ఫలితం 4 నెలలు ఉంటుంది. ఇప్పుడు అశ్వినిగా 5, 2, 3 అనుకో 5 నెలలు, మొదటి 4 నెలలు ఫలితం బాగుంది. తర్వాత నెలలు ఆదాయం సమానంగా ఉన్నాయి. తర్వాత 4 నెలలు 3 అంటే మిగిలి ఉంది. ఈ విధంగా భరణిలో 0, 1 లాస్ట్ 4 నెలలు బాగున్నాయి. అదేవిధంగా కొద్దిగా 3, 1, 1 మొదటి మిగతా సంవత్సరం అంతా బాగానే ఉంది. కొద్దిగా రోహిణి బాగానే ఉంది. అదేవిధంగా మృగశిర రోహిణి 6, 2, 2 అదేవిధంగా మృగశిర 1 మొదటి 4 నెలలు బాగుంది. తర్వాత 8 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. అదేవిధంగా ఆరుద్ర 4, 1, 3 బాగానే ఉంది. పునరుసు 7, 2, 1 అదేవిధంగా పుష్మి 2, 0, 4 మొదటి 4 నెలలు మధ్యలో 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఏం జాగ్రత్త ఇవ్వలే, భగవంతుని ధ్యానం చేసుకోవడం ఏముందా మన వేది లేకుండా. ఆరుద్ర 5, 1, 2 బాగుంది. మగ 0, 2, 0 బాగుంది. పునరుసు 3, 0, 3 బాగుంది. అంటే మధ్యలో 4 నెలలు జాగ్రత్తగా ఉండండి. ఉత్తర పునరుసు పుష్టి మగ ఉత్తర 6, 1, 1 బాగుంది. హస్త 1, 2, 4 బాగుంది. చిత్త 4, 0, 2 అంటే మధ్యలో 4 నెలలు కొంచెం మనోవేదన వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే స్వాతి 7, 1, 0 అంటే లాస్ట్ 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చివరి దశలో 2025 సంవత్సరాల ఫలితాల్లో చిత్త స్వాశాఖలో 2, 2, 4 బాగానే ఉంది. అనురాధ 5, 0, 4 మధ్యలో 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జ్యేష్ఠ 0, 1, 4 మొదటి 4 నెలలు బాగుండండి, జాగ్రత్తగా ఉండండి. మూల 3, 2, 2 పూర్వషాఢ 6, 0, 0 అంటే లాస్ట్ 8 నెలలు జాగ్రత్తగా ఉండండి. పూర్వషాఢ ఉత్తరాషాఢలో 1, 1, 3 బాగానే ఉంది. శ్రవణం బాగానే ఉంది. ఉత్తరాషాఢ 1, 1, 3 బాగానే ఉంది. ఉత్తరాషాఢ శ్రవణం వచ్చి 4, 2, 1 బాగానే ఉంది. ధనిష్ట 7, 1, 4 బాగానే ఉంది. శతభిషం శ్రవణం ధనిష్ట శతభిషం వచ్చేసి 2, 1, 2 బాగానే ఉంది. పూర్వభద్ర 5, 2, 0 అంటే చివరి 4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాభద్ర వచ్చి 0, 0 మొదటి 8 నెలలు కొంచెం జాగ్రత్తగా. దైవ జ్ఞానంలో ఉంటే ఏం కాదు, మంచి పనులు చేస్తే ఏం కాదు. రేవతి వచ్చేసి 3, 1, 1 రేవతి 3, 1, 1 ఈ కందాయ ఫలాల ప్రకారం 15 నక్షత్రాల వరకు యోగదాయకముగా ఉంది. ఆ 15 నక్షత్రాలు ఏదో నేను చెప్పాను. అదేవిధంగా 12 నక్షత్రాలకు జీరోలు ఉన్నాయి. 15 నక్షత్రాలకు అసలు జీరోనే లేవు సంవత్సరం అంతా. కాబట్టి జీరో లేని వాళ్ళందరూ ఉన్నప్పటికీ నూనె కొద్దిగా చేతి పూసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఆరబెట్టుకుంటే, ఆరిన తర్వాత శుద్ధంగా కడుక్కుంటే
మన రేఖల్లో మార్పే కాదు మన గ్రహ దెబ్బల్లో కూడా బాగా మార్పు వచ్చి మీకు మంచి జరుగుతుందని తెలియజేస్తూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోలు మీ దృష్టికి తీసుకురావడం నన్ను ఎంకరేజ్ చేయండి.